జై తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులను మనం గమనించినట్లయితే ఒక చేతగాని ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస క్రీడ ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామాల్లో, మండలాల్లో కానొస్తూ ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అంటే ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదా? ప్రశ్నించే మీడియా జర్నలిస్టులు ఉండకూడదా? మాకు ఆవేదనకు గురైనటువంటి ప్రజలు ప్రశ్నించడం కూడా తప్పేనా? ఇదేనా ఇలా రేవంత్ రెడ్డి పాలన అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటు పోతా ఉన్నది నీ పాలన. నిన్నగాక మనం నీతులు చెప్పినావు. ఏమని చెప్పినావు? నా ఇంటి పైన డ్రోన్ కెమెరా ఎగరవేసినరు, ఆ డ్రోన్ కెమెరా పరిస్థితి, ఆ డ్రోన్ కెమెరా ఎగిరేసి ఎవరో తీసుకొచ్చి నాకు వీడియో ఇస్తే నన్ను అరెస్ట్ చేసినావు అని చెప్పి నీతులు చెప్పిన నువ్వు ఇవాళ స్వయంగా నువ్వు దాడిలో పాల్పడతా ఉన్నావు. మీడియా పైన జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లలోకి సివిల్ డ్రెస్లలో వెళ్ళి వాళ్ళని గుంజుకొస్తా ఉన్నారు. ఇంతకంటే హీనమైన చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా ఈ ప్రభుత్వాన్ని కొనసాగించిందా? గతంలో ఇప్పుడు నీతులు చెప్తున్న రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషం నింపినటువంటి జర్నలిస్టుల పేరుతోటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అలా అందరం ఎక్కించి ఎమ్మెల్సీలు ఇస్తున్నావు, చైర్మన్లు ఇస్తా ఉన్నావు, వివిధ హోదాల్లో వాళ్ళని కూర్చోబెడతా ఉన్నావు. ఈరోజు మాత్రం ప్రజల వేదనను, ప్రజల ఆవేశాన్ని, ఆక్రోశాన్ని చూపెడితే మాత్రం వాళ్ళని అరెస్ట్ జైలుకు పంపుతా ఉన్నావు. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు ఇట్లా? అంటే నీ ఎజెండానే అరెస్ట్ చేయడమా? అంటే నీకు పాలించడం చేతగాక, నీకు చిత్తశుద్ధి లేక, పాలించే సత్తా లేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి రాక్షస క్రీడ చెప్తా ఉన్నాను. జర్నలిస్ట్ శంకర్ పైన దాడులు జరిగినాయి, చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినావా? రివర్స్గా జర్నలిస్ట్ శంకర్ని అరెస్ట్ చేసినావు. ఇవాళ మళ్ళీ వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేస్తా ఉన్నారు పోలీసులు. దాని తర్వాత చీకోటి ప్రవీణ్ మీద దాడులు జరిగినాయి, కేసులు బుక్ చేసినావు. దాని తర్వాత ఆకుల శ్రీనివాసరెడ్డి మీద దాడులు జరిగినాయి, అరెస్ట్ చేసినావు. దాని తర్వాత రేవతి, తన్వి యాదవ్ మహిళా జర్నలిస్టులను జైలుకు పంపినావు. అదే రకంగా విజయారెడ్డి, సరిత మీద కూడా ఆల్రెడీ నీ కొడంగల్లో దాడి జరిగింది. దాంతోపాటు ప్రభాకర్ జర్నలిస్ట్ మీద దాడి జరిగింది, రంజిత్ మీద దాడి జరిగింది, రాజ్ కుమార్ మీద జరిగింది. అంతేకాకుండా సిబ్బంది పైన, వీళ్ళందరి పైన దాడులు చేసుకుంటూ నీ రాక్షస క్రీడ కొనసాగించే క్రమంలో అసలు మీడియాకు కానీ, పత్రికకు కానీ స్వేచ్ఛ అనేది ఉన్నదా? పూర్తిగా హరించి వేస్తావా? దానికైనా సమాధానం చెప్పాలి. అంటే ఇవాళ నీ తప్పులను, నీ అన్యాయాలను, అక్రమాలను, నీ అణచివేతలను ప్రశ్నిస్తే కక్ష గట్టి వాళ్ళ వెంటబడి వేధించి అరెస్ట్ చేసి వాళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నావు. కొంతమంది శాసనసభ్యులైతే మా పైన తప్పుడు రాతలు రాస్తే మీ అంతం చూస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇటు పోతా ఉన్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే ఇందిరమ్మ పాలన అంటే దీన్ని కొనసాగిస్తారని మీరు అనేది ఉంటే బాహాటంగా మీరు ప్రకటించండి. దానికి ప్రజలు సమాధానం ఎలా చెప్పాలో చెప్తారు. అనవసరమైనటువంటి రాద్ధాంతాలతోటి నీ చేత కాని పాలనను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల గొంతును బయటకు రాకుండా అణిచివేయడం కోసం ఇవాళ జర్నలిస్టుల మీద, మీడియా మీద నువ్వు చేస్తున్నటువంటి దాడిని ఒక చీకటి కోణంగా భావించాలి, ఒక చీకటి ప్రభుత్వంగా భావించాలి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నీ చేతగాని పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో దాన్ని గమనించు. ఏదైతే జర్నలిస్టులు కానీ, పత్రికలు కానీ వాటిని గుర్తించి పైకి తీసుకొస్తున్నప్పుడు వాటికి పరిష్కారం చూడు. కానీ వాళ్ళని అంచివేస్తారంటే నీకంటే దుర్మార్గుడు మరొకడు ఉండడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే జర్నలిస్టులకు కానీ, పత్రికా సోదరులకు కానీ 100కు 100% ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మా అందరి మద్దతు వారికి ఎల్లవేళలా ఉంటుంది. వారికి ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. ప్రజల ఆవేదనను మీరు బయటకు తీసుకురావడమే కావాలి, ఈ చేతగాని ప్రభుత్వం మెడలు వంచుడే కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.